ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుద్ధరణ దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఉదయకాల సెషన్లో మాట్లాడుకున్నాం నోవాహు యొక్క ఓడ గురించి. మరి అదే కంటిన్యూ చేస్తానని చెప్పినాను. అలాగే మరి ఇదే దినము ఉదయకాలం జరిగిన ఆ ఆరాధన అదే వాటితోనే కంటిన్యూ చేస్తున్నాను. దయతో గమనించగలరు. ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఆది కాండము 6వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 అడుగులు కిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాన్ని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు కలదిగా దాన్ని చేయవలెను. ఉదయకాల సెషన్లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఓడ గురించి మాట్లాడుకున్నాం. నోవాహు కాలములో నోవాహు నిర్మించిన ఆ ఓడ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ఓడ విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను చూశాడు అని, దేవుని చేత హెచ్చరించబడ్డాడు అని, దేవునికి భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధపరచుకున్నాడని, అతడు లోకమునకు నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడని మనం మాట్లాడుకున్నాం. ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించాడు అని మనం మాట్లాడుకున్నాం. మంచి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారిగా చెడిపోయి ఉన్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మంచి మనసాక్షిని తోసివేసి విశ్వాస సంబంధమైన ఓడ తన ఆధ్యాత్మిక జీవితం అనే ఓడని కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన వారు వాటిని పోగొట్టుకున్నారు అని మనం మధ్యాహ్నకాల సెషన్లో మాట్లాడుకున్నాం. అంతేకాదు, ఆ ఓడ ఎంత గొప్పదైనా ఎంత పెద్దదైనా ఓడ నడిపేవాని ఉద్దేశము చొప్పున ఆ మిక్కిలి చిన్నదగు ఆ చుక్కాని చేత త్రెప్పబడునని మాట్లాడుకున్నాం. ఓడ పెద్దగా ఉంది, కానీ చుక్కాని ఆ చిన్న చుక్కము దాన్ని పెట్టి త్రిప్పేవాని ఉద్దేశం చొప్పున ఆ ఓడ వెళ్తుంది. ప్రియులారా, మరి మనకు బాగా తెలిసినట్టు మనం కారు కానీ బస్సు కానీ వెళ్తుంటే స్టీరింగ్ చేతిలో ఉంటుంది. దానిని ఆ తోలేవారు ఎటువైపు తిప్పితే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటే అది కూడా అటువైపు వెళ్తుంది. అట్లాగే ఓడ, సముద్రంలో ఉన్న ఓడ ఎంత పెద్దగా ఉన్నా అది ప్రభు యొక్క ఉద్దేశమును ఎరిగి తమ ఆధ్యాత్మ జీవితాన్ని మనం కట్టుకోవాలి. మనకు నావికుడుగా మన ప్రభువే ఉన్నాడు. మన ప్రభువే మనకు నావికుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ఓడని మనము ఎటువైపు మళ్లించాలి, ఎటువైపు కట్టుకోవాలో ఆ ఓడను మన ప్రభువే మనకి మార్గదర్శిగా ఉండి ఆయన ఉద్దేశము చొప్పున మనల్ని నడిపించడానికి మనము ఆయనకు అప్పగించుకోవాలి అని చెప్పి మనం ఉదయకాలం మాట్లాడుకున్నాం. మరి అట్లాగే ప్రియులారా, ఈ
కంటిన్యూషన్గా ఆ ఓడ గురించి మాట్లాడుకున్నాం. రెండోది కిటికీ గురించి మాట్లాడుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, 40 దినములు అయిన తరువాత నోవాహు ఏం చేశాడంటే 40 రోజులు ఆ ఓడలో ఉన్నాడు. పగలు రాత్రులు కూడా ప్రచండమైన వర్షం కురిసింది. జలప్రలయంలో ఉన్నాడు. తర్వాత 40 రోజుల తరువాత నోవాహు ఏం చేశాడంటే తాను చేసిన ఆ ఓడ కిటికీ తీసి ఒక కాకిని బయటకు పంపించాడు. కాకిని బయటకు పంపిస్తే ఈ కాకి ఏం చేసిందంటే నోవాహు దగ్గరికి తిరిగి రాలేదు. అది కాకి కాబట్టి దాని స్వభావం ఏంటంటే చచ్చిన వాటిని పీకు తినేది. అయితే అక్కడ చచ్చి ఉన్న ఆ జీవాలను, మనుషుల కళేబరాలను, జంతువుల కళేబరాల మీద వాలి వాటిని పీకు తింటుంది తప్ప, అవి తేలుతూ ఉన్నాయి, నీళ్ళలో తేలుతూ ఉన్నాయి, పీకు తింటుంది తప్ప ఆ ఓడలోకి తిరిగి రాలేదు. మరిపడి ఒక 7 దినాలు గడిచిన తర్వాత నోవాహు ఒక పావురముని బయటకు పంపించాడు. ఆ కిటికీ గుండగా బయటకు పంపించాడు. అయితే ఆ పావురము బయటకు వెళ్ళింది. అది నిలువ చోటు లేక, ఎక్కడ కూడా నిలబడలేక, అది తిరిగి నోవాహు దగ్గరికి, ఆ కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు నోవాహు దాన్ని చేయి చాచి దాన్ని పట్టుకొని లోపలికి తీసుకున్నాడు. అది తీసుకుంటే ఏమైందంటే ఆ పావురము నోట ఒలీవ చిగురు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒలీవ చెట్టు యొక్క చిగురు అది నోట కరుచుకొని వచ్చింది. అంటే ఇంకా నీళ్లు తగ్గలేదు అనుకున్నాడు. తర్వాత మరిపడి ఒక 7 రోజులు ఆగాడు. 7 రోజుల తర్వాత మరిపడి ఆ నల్ల పావురాన్ని బయటకు పంపించాడు. ఈ రెండోసారి విన్న ఆ పావురము ఇక తిరిగి రాలేదు. అంటే నీళ్లు తగ్గిపోయినాయి. నీళ్లు తగ్గిపోయాయి కాబట్టి ఇక పావురము తిరిగి రాలా కిటికీ గుండగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, కిటికీ గుండగా వెళ్ళిన పావురము ఇక ఎన్నడూ కూడా తిరిగి రాలేదు నోవాహు దగ్గరికి. అంటే అన్ని కూడా సానుకూలపరచబడ్డాయి అని చెప్పి నోవాహు తెలుసుకొని ఆ నీళ్ళన్ని తగ్గిపోయినాయి అని చెప్పి తర్వాత ఆ ఓడలోంచి బయటికి రావడానికి నోవాహు చూసినప్పుడు అని తెలుసుకున్నాడు నోవాహు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే 2వ సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలోంచి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచిందంట. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, దావీదు చూస్తే ఎంతో భక్తిపరుడు. దావీదు దేవుని భయభక్తులు కలిగిన వాడు. దేవుని ఎడల దావీదుకున్న ఆ నమ్మకము, విశ్వాసము ఎంతో గొప్పది. అలాంటి దావీదు దేవుని యొక్క నిబంధన మందసమును దావీదు పురానికి తీసుకుని వస్తున్నాడు. ఆర్భాటంతో తీసుకుని వస్తున్నాడు. ప్రధాన దూతలతో తీసుకుని వస్తున్నాడు. అంటే ప్రధాన దూతలు అంటే దైవజనులు, దైవజనులు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. గొప్ప ఊరేగింపుతో తీసుకుని వస్తున్నాడు దావీదు పురానికి మందసాన్ని. తీసుకుని వస్తుంటే దావీదు పాటలు పాడేవారు ఉన్నారు, గానం చేసేవారు ఉన్నారు, స్తుతియాగం చేసేవారు ఉన్నారు, కీర్తనలు పాడేవారు, వాయిద్యములు వాయించేవారు ఉన్నారు. వాళ్ళందరితో పాటు వాళ్ళకి ముందుగా, మందసానికి ముందుగా దావీదు, మహారాజు అయిన దావీదు వస్తూ పరవశించి నాట్యమాడుతూ తను తాను మాయమార్చి
నాట్యమాడుకుంటూ పరవశించుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తున్నప్పుడు ఈ మీకాలు ఏం చేసిందంటే, మీకాలు తన ఇంటిలోంచి ఆ అంతఃపురంలోంచి ఆ కిటికీ గుండగా ఇవన్నీ చూస్తూ ఉంది. కిటికీ గుండగా చూస్తూ అసలు రాజు ఎక్కడున్నాడు, తన భర్త ఎక్కడున్నాడా, దావీదు ఎక్కడున్నాడా అని చెప్పి తను ఎత్తి చూసినప్పుడు దావీదు నాట్యమాడుతూ కనపడ్డాడు, గంతులు వేస్తూ కనపడ్డాడు. ఆయన పరవశించి కేరింతలు కొడుతూ దేవుని సన్నిధిలో దేవుడే తన ఇంటికి వస్తున్నాడని ఆ ఆనందంతో మైమరిసి తాను గంతులు వేస్తూ ఉంటే తను చూసి, దావీదును చూసి ఆ మీకాలు మనసులో హీనపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. మీకాల్ని దేవుడు ఉంచలేదండి. అది తెలిసిన దావీదు ఏన్నాడు మీకాలని చేర్చుకోలేదు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని సన్నిధిలో పరవశిస్తున్న దావీదును చూసే మనసులో హీనపరుచుకుంది దావీదుని బట్టి. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి దూరం అయిపోయింది. అలాగే దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, శాసనములు సంతకములు చేయబడినవని దానియేలు తెలుసుకొని, అంటే దానియేలు శాసనం బయలుదేరింది. దేవుని ఆరాధించకూడదు, దేవుని మొక్కకూడదు, దేవునికి ప్రార్థన చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే సింహములు బోన్లు వేస్తారు. అది రాజు శాసనం, ఆజ్ఞ బయలుదేరింది. అయితే దానియేలు యథావిధిగా ఈ విషయము తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంటే, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గదికి కిటికీ ఉంది, తన ఇంటి పైన ఆ గదికి ఉన్న ఆ కిటికీ గుండగా, ఆ కిటికీ ఎటు ఉంటదంటే యెరూషలేము ప్రక్కగా ఉంటది. ఈయన దావీదు ఎక్కడున్నాడు, క్షమించండి, దానియేలు ఎక్కడున్నాడు అంటే, దానియేలు బబులోను సామ్రాజ్యములు ఉన్నారు, బబులోనులో ఉన్నాడు. కానీ యెరూషలేము నుంచి చెరపట్టుకొని పోబడిన వాడు, బానిసగా వెళ్ళిన వాడు. దేవుడు తనకిచ్చిన జ్ఞానము బట్టి, తనకిచ్చిన ఆ అధికారం బట్టి అతడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా, ఒక మంత్రిగా ఉన్నవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా ఉన్నవాడు. అలాంటి వాడు కూడా రాజాజ్ఞను ధిక్కరించి, రాజాజ్ఞను తృణీకరించి దేవుణ్ణి ఆరాధిస్తాడు. దానియేలుని పట్టుకుందాము, అడ్డు తొలగించుకుందామని దానియేలు మీద కుట్ర చేసిన వారు ఏం చేశారు అంటే, దానియేలు ఎట్లయినా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయకుండా ఉండలేడు దానియేలు ఇక్కడ ఏ విధంగానే మనకు దొరుకుతాడు, ఏ విషయంలో దొరకడు, కానీ ఈ ప్రార్థన విషయంలో దానియేలు మనకు దొరికిపోతాడు అని చెప్పి వారందరూ కూడా దానియేలు మీద కుట్ర చేశారు. అయితే దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. తన ఇంటి పైన ఉన్న మేడ గదికి వెళ్ళి ఆ యెరూషలేము వైపుగా ఆ కిటికీ తెరిచి అక్కడ నుంచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాజాజ్ఞ బయలుదేరిందని కూడా తెలిసి కూడా దానియేలు వెళ్ళి తన ఇంటి పైకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు కిటికీ తెరిచి. అయితే తన శత్రువులు చూసి దానియేలుని తీసుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టారు. అలా నిలవబెట్టినప్పుడు రాజు ఆజ్ఞ బయలుదేరింది కాబట్టి, ఆ శాసనం మార్చలేరు కాబట్టి దానియేలుకు శిక్ష విధించారు. దానియేలు తీసుకువెళ్ళి సింహాల బోన్లో పడవేశారు. అయితే దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడవేశారు, కానీ దానియేలు ఏమీ కాలేదు. ఆ రైతులు అంతా రాజు నిద్రపోలేదు. ఎందుకంటే రాజుకు తెలుసు దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు అని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. అతను వీళ్ళందరూ కుట్ర చేశారు అని తెలుసు. దానియేలు అన్యాయంగా వీళ్ళు అబండాలు వేసి దానియేలు శిక్ష విధించి దానియేలు అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని కూడా తెలుసు. కానీ
రాజు ఏమీ చేయలేకపోయాడు. తెల్లవారుజామున పరుగున వెళ్ళాడు. చెరసాల దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు, దానియేలు, దానియేలు, నీవు క్షేమమేనా? నీ దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడా అని అడుగుతుంటే, రాజు చిరంజీవి అగును గాక, నీ సేవకుడైన దానియేలు క్షేమంగా ఉన్నాడు అని బదులు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాలు కూడా ఏమీ చేయలేకపోయాయి దానియేలుని. ఎందుకంటే మన ప్రభువే దానియేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువే దానియేలుకు తోడుకున్నాడు కాబట్టి సింహాలు ఏమీ చేయలేకపోయాయి. దానియేలును బయటకు తీసుకుని వచ్చి దానియేలు మీద కుట్ర చేసిన వారిని సింహాలు బోన్లో పంపిస్తే అప్పటికప్పుడే అవి చీల్చి తినివేశాయి వారిని. చూడలేకులారా, ఎంతో కృప కలిగిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు మోకాళ్ళుని. ఆ యెరూషలేము వైపు ఆ కిటికీ తెరిచి అక్కడ నుంచి చూస్తూ ప్రార్థన చేస్తుండేవాడు. అంత విశ్వాసము కలిగిన వాడు దానియేలు, అంత భక్తి కలిగిన వాడు దానియేలు. మూడవది, తలుపులు. వాడికున్న తలుపులు. ఆ కిటికీ పక్కనే ఉన్న తలుపు గురించి మాట్లాడుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలు అతన్ని మూసివేసాను. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే ఓడలోనికి ప్రతి జీవి వచ్చింది, ప్రతి శరీరం వచ్చింది, అన్ని వచ్చాయి, జంతువులన్నీ వచ్చాయి. పాకేవి, ఎగిరేవి, నడిచేవి అన్నీ వచ్చాయి. అన్నీ వస్తే అన్నీ కూడా జతలుగా వచ్చాయి. ఆడది మగది అన్నీ వచ్చాయి. అన్నిటిని కూడా దేవుడు ముందుగానే చెప్పాడు నోవాహుతో. అలాగే నోవాహు ఏం చేశాడంటే వాటన్నిటిని తీసుకుని వెళ్ళి ఆ ఓడలోకి పంపించారు. ఆ ఓడలోకి వెళ్ళినవన్నీ కూడా వాటి స్థానాల్లో అవి చక్కగా నిలబడిపోయాయి. వీళ్ళు కూడా నోవాహు తన కుటుంబము, నోవాహు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు అందరూ కూడా ఆ ఓడలోకి ప్రవేశించారు. జంతువులతో పాటు ఈ 8 మంది కూడా రక్షించబడిన వారందరూ కూడా ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత తలుపు దేవుడే బయట నుంచి గడియ వేశాడు. తలుపు మూసింది దేవుడే. నోవాహు తలుపు మూయలేదండి, దేవుడే తలుపు మూసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం లోతుగా వెళ్దాం. లూకా శుభవార్త 13వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్ము నేను ఎరుగునని ఉత్తరము మీతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు సిద్ధపడితే ఆయన నిన్ను లోపలికి చేర్చుకుంటాడు. నీవు సిద్ధపడుకోకుండా ఉంటే ఆయన నిన్ను చేర్చుకోడు. 10 మంది కన్నికల గురించి మనకు బాగా తెలుసు. 10 మంది కన్నికలు సిద్ధపడ్డారు. 10 మంది కూడా ప్రియుడి కోసం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూశారు. 10 మంది కూడా తమ దీవెనలను తీసుకున్నారు, తమ దీపార్తలను వెలిగించుకున్నారు, సిద్ధేల్లో నూనె పోసుకున్నారు, వెళ్ళారు. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. పెళ్లి కుమారుడు రావడం లేట్ అయింది, ఆలస్యమైంది. వీళ్ళు చిన్న కునికిపాటు తీద్దామని నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు ఒక శబ్దం వినపడింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని. పెండ్లి కుమారుడు వస్తున్నాడు శబ్దం వినబడంగానే అందరూ 10 మంది లేచారు. 10 మంది లేచి చూస్తే 5 దీవిటీలు మాత్రమే అక్కడ వెలుగుతున్నాయి, 5 ఆరిపోయాయి. ఈ
ఈ ఐదుగురు ఏం చేశారంటే గబగబ డ్యూటీల్లో తమ సిద్ధిల్లో తెచ్చుకున్న నూనె పోసి వెలిగించుకున్నారు. మిగిలిన వాళ్ళ దగ్గర ఆ సిద్ధులు తీసుకోలేదు, నూనె అయిపోయింది. అయితే ఈ నూనె తెచ్చుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు మరిపడి వెనక్కి వెళ్ళారు. ఈ ఐదుగురు ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీశాడు, ఆ గుమ్మం నుంచి లోపలికి వెళ్ళిపోయారు. గుమ్మం మూయబడింది. ఈ సిద్ధిలోంచి ఆ నూనె తీసుకుని తక్కువైపోయిన వారు ఆ నూనె తీసుకుని వచ్చి మరిపడి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఈ లోపల గుమ్మం మూయబడిపోయింది. ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్ళారు, ఐదుగురు విడవబడ్డారు. అలాగే నీవు ఆయన ఆత్మను పొంది నీవు శుద్ధంగా ఉండి పరిశుద్ధంగా ఉండి అన్నిటిలో సంపూర్ణమై ఆయన సన్నిధికి చేరుకొని ఆయన వచ్చిన ఆ గడియలో నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన నిన్ను తన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. నీవు ఆదమరిచి నీవు సిద్ధంగా లేకుండా అజాగ్రత్తగా ఉంటే నీ అజాగ్రత్త వలన ఆయన వచ్చి వెళ్ళిపోతాడు, తలుపు మూసివేస్తారు. తలుపు మూసివేసిన తర్వాత తలుపు తట్టుతూ, అయ్యా నేను పలానా వ్యక్తినయ్యా, అయ్యా నేనయ్యా పలానా వ్యక్తినమ్మా, అయ్యా వ్యక్తినయ్యా, అయ్యా నీ నామంలో నేను ఎంతో మందిని రక్షించాను, నీ నామంలో ఎన్నో అద్భుతాలు చేశాను, అయ్యా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాను, నీకోసం నేను ఇంతగా శ్రమ పడ్డాను, ఇంతగా పాటుపడ్డానయ్యా, నేను పలానా వ్యక్తినయ్యా అని నువ్వు చెప్పిన ఆయన అమ్మ నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి తలుపు మూసివేస్తాడు. ఎందుకంటే నీకు సిద్ధపాటు లేదు కాబట్టి. నిన్ను ఆయన సన్నిధిలో చేర్చుకోడు, తోసివేస్తాడు. నువ్వు ఎన్ని చేసినా, భూలోకంలో ఎన్ని చేసినా, నీవు పరలోకంలో ఆయన రాజ్యంలో చేర్చబడాలి అంటే నీవు పరిశుద్ధమై ఉండాలి. ఆయన ఆత్మను పొంది ఉండాలి, ఆయనతో సాంగత్యము చేయాలి, ఆయనతో కలిసి నడవాలి. లోకములో పాపంలో కలిసిపోయి లోకాలతోనూ అందరితోనూ కూడా ఏకమైపోయి నేను ఉన్నాను, నేను కూడా చేస్తాను అంటే కుదరదు. నా దేవుడు యాక్సెప్ట్ చేయడు నిన్ను. ఇహలోకానికి వేరే నువ్వు జీవించాలి, నీవు సపరేట్గా ఉండాలి. అందరిలో కలుస్తానంటే అది కుదరదు. అన్ని చోట్లకి నేను వెళ్తాను, అన్నిటితో నేను పాలు పొందుతాను, ఇది అయినా అదైనా ఒకటే, ఇక్కడో గంతు అక్కడో గంతు వేస్తాను అని చెప్పి నీవు అటు ఇటు కాకుండా ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? అదే ప్రభు అన్నాడు, ఉంటే వెచ్చగైనా ఉండు లేదా చల్లగైనా నులివెచ్చని స్థితిలో ఉండవద్దు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునగా. నువ్వు అటైనా ఉండు, ఇటైనా ఉండు. రోషము ఉండవా, భక్తి చేసావా, రోషము కలిగి చేయి, పౌరుషము కలిగి చేయి. కడుపు నింపుకోవటం అనుకో, పూట గడుపుకోవటం అనుకో, లేదా ముఖస్థుతి కోసమో సులభానికో అటు ఇటుగా ఉండొద్దు. ఏదైనా ఖచ్చితంగా ఖండితంగా ఉండు. అయితే అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు. అటు ఇటు మాత్రము ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? నా ప్రభు అదే చెప్పాడు, తలుపు తీయమంటే నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఆ స్థితికి నువ్వు చేర్చుకోకూడదు. అవకాశం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి. ప్రభు త్వరగా రాని ఉన్నాడు. నీవు అటు ఇటు కాకుండా ఉంటే విడవబడతావు. కాబట్టి నీవు చేసేది రోషము కలిగి చేయి, పౌరుషము కలిగి చేయి, నా ప్రభు ఇష్టపడినట్లుగా చేయి. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవది అంతస్తులు. ఆ ఓడ 3 అంతస్తులతో కట్టి 3 అంతస్తులు ఉన్నాయి. ఓడకి 3 అంతస్తులు ఉన్నాయి. 3 అంతస్తులు. హెస్కేలు పుస్తకం 41వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. హెస్కేలు పుస్తకం 41వ అధ్యాయం 16వ వచనం. మరియు గర్భాలయము ఆవరణపు మంటపములను
గడపలను, కమ్ములను, కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టలనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను కనుక గడపలకెదురుగా నేల నుండి కిటికీ వరకు బల్ల కూర్పుండబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎక్కడంటే యెహెజ్కేలు ప్రత్యక్షతను చూస్తున్నాడు. దేవుని మందిరము ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఆ మందిరము అడిగడిగి కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. దేవుని యొక్క మందిరముని ఆయన చూపిస్తూ ఉన్నాడు యెహెజ్కేలుకి దర్శనము ద్వారా. యెహెజ్కేలు ఇదిగో ఈ మందిరము పొడవు ఇంత, ఈ మందిరము వెడల్పు ఇంత, నిడివి ఇంత, ఎత్తు ఇంత, ఇదిగో ఈ మందిర ఆవరణ సైజు ఇంత, మా పరిశుద్ధ స్థలం ఇంత, అతి పరిశుద్ధ స్థలం ఇంత అని చెప్పి ఆ కొలతలతో సహా అన్ని చూపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ఆ మందిరము చూసినప్పుడు ఆ మందిరము యెహెజ్కేలు కనపడింది. దేవునికి మహిమ. కిందకి వస్తే 42:3లోకి వస్తే 20 మూరల లోపటి ఆవరణమున కెదురుగానున్న బయటి ఆవరణపు చప్టాకెదురుగా 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండేను. 3వ అంతస్తులోని అంటే ఆ మందిరము 3 అంతస్తులు కలిగిన మందిరము. యెహెజ్కేలు దర్శనంలో చూసిన మందిరము, దేవుని యొక్క పరిశుద్ధ మందిరము 3 అంతస్తులు కలిగది. అంటే ఇక్కడ నోవాహు కట్టింది కూడా 3 అంతస్తులు కలిగిన ఆ ఓడను కట్టాడు. అంటే ఓడకు పైనుంచి మూరెడు కిందికి కిటికీ పెట్టాడు. కిటికీ పక్కనే తలుపు పెట్టాడు. ఆ ఓడ 3 అంతస్తుల ఓడ కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా. మరి ఈ నోవాహు కట్టిన ఓడ, వాటి కొలతలు అవన్నీ మనం చూసినట్లయితే అవన్నీ కూడా దేవుని యొక్క మందిరం యొక్క నమూనా కనపడుతుంది. ఆ కాలంలో నోవాహు ద్వారా దేవుడు ఆ ఓడను సిద్ధపరిచాడు. ఈ కాలంలో మందిరాన్ని సిద్ధపరిచాడు. ఆశ్రయదుర్గం, ఆశ్రయపురం, ఆ ఓడలోకి వెళ్ళిన ఆ 8 మంది బ్రతికారు. ఓడలోకి వెళ్ళిన 8 మంది బ్రతికారు. నోవాహు ఓడను కట్టితే 120 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టాడు. ఆ ఓడ ప్రపంచమంతా కూడా నీతిమయమై ప్రపంచం అంతా మునిగిపోయింది. భూమి అంతా కూడా నీళ్ళతో మునిగిపోయింది. అలా మునిగిపోయిన తన ఆధ్యాత్మిక ఓడ, తన ఆధ్యాత్మిక జీవితం అనే ఓడను భద్రంగా ఆయన గట్టిగా కట్టుకున్నాడు, స్ట్రాంగ్ గా కట్టుకున్నాడు. తాను కట్టుకోవడమే కాదు, తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నాడు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారా అంటే, మేము రక్షించబడితేనే చాలు అనుకుంటున్నారు తప్ప తన కుటుంబం రక్షించబడాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆ తర్వాత ఏమైపోతే నాకెందుకులే, నేను క్షేమంగా ఉంటే చాలని చాలా మంది తలంచే రోజుల్లో ఉన్నాం మనం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే మనము మన బిడ్డలకు అది నేర్పించాలి. మన బిడ్డలు వారి బిడ్డలకు నేర్పించాలి. వారి బిడ్డలకు నేర్పించాలి. దేవుడిచ్చే ఆశీర్వాదమైన దీవెనైనా అది మనం పరిపూర్ణంగా అనుభవించాలి. మన బిడ్డలు అనిపించాలి, వారి బిడ్డలు అనిపించాలి, వారి బిడ్డల తరాలు అనుభవించాలి. నోవాహుతో నిబంధన చేశాడు దేవుడు. నోవా యొక్క కుమారులతో నిబంధన చేశాడు దేవుడు. ఇంక ఎన్నడూ కూడా ఈ విధంగా జల ప్రళయంలో నేను ఈ లోకమును నశింప చెయ్యను. ఇదిగో మీరు ఈ భూమిని స్వతంత్రించుకోండి, దీన్ని విస్తరించండి, వ్యాపించండి, దీన్ని నింపండి, అనుభవించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
దాన్ని నింపి ఏం చేయాలి? అనుభవించాలి. కానీ ఈ లోకంలో ఏం చేస్తున్నారా అంటే, వీరందరూ కూడా ఏం చేస్తున్నారా అంటే, ఆ! ఏదైతే ఏలమన్నాడో, ఏ సృష్టినైతే స్వాధీనపరుచుకొని, లోబరుచుకొని దాన్ని ఏలమని చెప్పాడో, ఆ సృష్టినే ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి విరోధమైన కార్యములు చేయటం మొదలుపెట్టారు. ఆ నోవహు కాలంలో అందరూ కూడా తప్పిపోవడానికి కారణం ఏంటి? ఆయన భూమి మీదకి తొంగి చూసినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడుగా కనపడలా. అంతమంది ఉన్నారు. అంతమందిలో ఒకే ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడు. అతని పేరే నోవా. అతడు మాత్రమే రక్షించబడ్డారు. అది కుటుంబం అంతా కూడా నశించిపోయారు. సర్వము కూడా నశించిపోయింది. సర్వ మానవాళి కూడా ఆ కాలంలో ఉన్నవారందరూ నశించారు. తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. తన కుటుంబం ద్వారా మరిపడే జనములను గొప్ప జనంగా చేసుకుంటూ వచ్చాడు. నోవాహుకు ఒక కుమారుడు సేము, హాము, యాపెతు వీళ్ళ నుంచి సంతానం ఉద్భవించింది. పలుమార్లు ఓడ బద్దలైపోతుంది. నీ ఆధ్యాత్మిక జీవితం అనే ఓడ ఎందుకు బద్దలైపోతుంది? ఎందుకు నువ్వు పడిపోతున్నావు? ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, నిట్టూర్పులు, అంగలార్పులు ఏది వచ్చినా నా ప్రభువు ఉన్నాడు. నా ఓడ నడిపించే నా నావికుడు ఉన్నాడు. ఆయన చేతిలో నా చుక్కాని ఆయన చేతిలో ఉంది. ఆయన ఎటు త్రిప్పితే ఆయన ఉద్దేశము, ఆయన తలంపు ఎటువైపు ఉంటే నేను అటువైపు నడుస్తాను. ఆయన చిత్తానికి అప్పగించి ఎన్నుకునే వారు చాలా కరువైపోతున్నారు పురుగులారా. దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్తానికి లోబడిపోయి ప్రభువా ఇదిగో నీ చిత్తమే నా జీవితంలో కలుగ చేయ్యా అని అందరూ చెబుతారు. ఏమని? అయ్యా నీ చిత్తమే నాలో కలగ చేయండి అంటారు. కానీ ఆయన చిత్తాన్ని మాత్రం ఎవరు కూడా అనుసరించలేరు, అంగీకరించలేరు. మాట మాత్రమే చెబుతారు. అందుకే అన్నాడు నా ప్రభు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఉచ్చరిస్తున్నారు గాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని నా ప్రభు చెప్తున్నారు. వారి మాటలు పెదవులతోనే వస్తున్నాయి. పై మాటలే పైనే మాట్లాడుతున్నారు కానీ వారి హృదయ అంతరంగములు దేవునికి దూరమై ఉన్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వచ్చేసాం. అన్ని నెరవేరిపోయినాయి. యెరూషలేము దేవాలయము 3వ మందిరము కట్టనారంభించడం మొదలు పెట్టబోతున్నారు. అది వారికి పెద్ద పనేమి కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క దినములోనే దాన్ని ముగించి వేస్తారు వారు. కొన్ని సంవత్సరాలు ఆ మందిరం కట్టారు. 2 మార్లు కూడా కొన్ని సంవత్సరాలు కట్టారు మందిరం. ఇప్పుడు 3వ మందిరం అయితే వాళ్ళకున్న టెక్నాలజీ ప్రకారం, ఇశ్రాయేలీయులకున్న ఆ టెక్నాలజీ ప్రకారం అది ఎంతో సమయం పట్టదు. వారన్నీ కూడా నెరవేర్పులోకి తీసుకుని వస్తున్నారు ప్రియులారా. ఆ 3వ మందిరం కట్టడం కోసం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని కూడా సిద్ధపరిచారు. ఆఖరికి బలి అర్పించడానికి ఆ ఎర్ర పెయ్యను కూడా సిద్ధపరిచి ఉంచారు. దాన్ని కూడా ఎంతగానో భద్రపరిచి ఉంచారు. అన్ని రెడీగా ఉన్నాయి. ఆ మందిరము కట్టడమే ఆలస్యం. 3వ మందిరం ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడికి ఒక విగ్రహం వచ్చి నిలబడుతుంది. 3వ మందిరము ఏర్పరచబడిన వాడనే ఒక విగ్రహం వచ్చి నిలబడుతుంది. ఆ విగ్రహానికి అందరూ సాగిలపడాలి. అంటే శ్రమల కాలం ప్రారంభం అయిపోతుంది. పరిశుద్ధులు ఈ భూమి నుంచి ఎత్తబడిపోతారు. ఒకే క్షణంలో జరిగిపోతాయి. పరిశుద్ధులు భూమి నుంచి ఎత్తబడుట, శ్రమలు భూమి మీద ప్రారంభమవుట ఒకే క్షణంలో 2 జరుగుతాయి. పరిశుద్ధులు శ్రమలు చూడండి. పరిశుద్ధులందరూ కూడా శ్రమలు చూడకుండానే ఎత్తబడతారు మధ్యాకాశానికి. భూమి మీద ఉన్న వారికి శ్రమలు 3.5 ఏండ్లు శ్రమలైతే 3.5 ఏండ్లు మహాశ్రమలు. 7 సంవత్సరాలు వీరు భూమి మీద శ్రమలు అనుభవించాలి. కానీ
అదే పరిశుద్ధులుగా ఉండి మధ్యాకాశానికి కొనపబడిన వారైతే ప్రభు యొక్క మహిమలో చేరుకుంటారు. ప్రభు యొక్క రాజ్యంలో చేరుకుంటారు. అక్కడ వారు 7 సంవత్సరాల పెండ్లి విందులో పాలుపంపులు పొందుతారు. పెండ్లి విందులో 7 సంవత్సరాలు అక్కడ పాలుపంపులు పొందుతారు. ఇక్కడ చూస్తే భూమి మీద శ్రమలు అనుభవిస్తూ ఉంటే విడవబడిన వారు, ఎత్తబడిన వారు పెండ్లి విందులో పాలుపంపులు పొందుతా ఉంటారు. చూడండి ప్రియులారా, నీవు భూమి మీద జీవించే జీవిత కాలం, నీవు బ్రతికే కాలం మన బైబుల్ అనుసారం 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. ఈ 70, 80 సంవత్సరాలు నీకు నువ్వు చేసుకోగలవు. అంటే నిన్ను నువ్వు చూసుకోగలవు. నిన్ను సమకూర్చుకోగలవు. కానీ ఈ 70 సంవత్సరాలు దాటిన తర్వాత 80 సంవత్సరాల నుంచి నీకు ఒక సహాయము కావాలి. ఒక వ్యక్తి నీకు తోడుగా ఉండాలి. ఆ వ్యక్తి నీకు తోడు ఉండి నీకు సేవలు చేయాలి. నువ్వు లెగలేవు, కూర్చోలేవు, తిరగలేవు, నడవలేవు. నిన్ను ఒకరు పట్టుకొని నడిపించాలి, ఒకరు లేపాలి, ఒకరు కూర్చోబెట్టాలి. ఇక అక్కడ నుంచి నువ్వు బ్రతికిన భారం అంతా బ్రతుకంతా కూడా భారంగానే ఉంటది. ఇది 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు దాటిన కానించి కూడా మానవుడి యొక్క జీవితము సజావుగా సాగిపోదు. ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక చి తు తు తి తు చి 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 అది చేయొద్దు, ఇది ముట్టుకోవద్దు, అది చేయొద్దు, అది చేస్తున్నావు ఏంటి, ఇది చేస్తున్నావు ఏంటి, ఇక చీ 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 చీ, ఇక నీ జీవితమే చీ. ఇది 80 సంవత్సరాలు దాటిన తర్వాత నేను అసగించుకుంటే కుక్కను చీ కొట్టినట్టుగా చీ కొట్టడం ఇక నీ జీవితం అంతా. ప్రతి విషయంలోనూ ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, అమ్మ ఒక ముద్ద కొంచెం తీసుకొచ్చి పెడతావా, అమ్మ అది అక్కడ ఉంది కొంచెం అందిస్తావా. నీకు నువ్వుగా చేసుకునే దినాలు 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. ఇక దానికి మించిన నువ్వు బ్రతికావా అంత ఆయస్కారమే నీకు. అట్లాంటి జీవితం నీకెందుకు? హ్యాపీగా నీ పని నువ్వు చేసుకుంటూ నీవు చక్కబడు, నీ కుటుంబాన్ని కట్టుకొని నీ కుటుంబం కోసం నీవు కార్చిన కన్నీరు వ్యర్థము కాకుండా నీ బిడ్డలు ఫలించినట్లుగా ఆ ఫలాలు అనుభవించినట్లుగా నీవు ఉండి హ్యాపీగా దేవుని సన్నిధికి చేరుకోవడానికి నీవు సిద్ధపడాల్సింది పోయి ఇంకా పాకులాడి ఏముంది? ఏడుపు, నిట్టూర్పులు తప్ప ఏమీ ఉండవు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు రాకడకు అన్ని సిద్ధమైపోయాయి. ఆయన రాబోతున్నాడు. ఈ క్షణం మరుక్షణం రాబోతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం అనే ఓడను నీవు బద్దలు కాకుండా చూసుకోవాలి. నీ విశ్వాసం అనే ఓడను నీ విశ్వాసంతో నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నోవాకు తన కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు. తన కుటుంబంలో ఎవరిని పోగొట్టుకున్నా, సర్వ శరీరం నశించిపోయారు భూమి మీద. కానీ నోవాకు యొక్క కుటుంబం మాత్రమే జీవించింది. కారణం ఏంటి? నోవాకు నీతిమంతుడై ఉండి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడు. మరి మేము రక్షించబడ్డామయ్యా, మేము రక్షణ పొందామయ్యా, మేము బాప్తిసం పొందామయ్యా, మేము ప్రభుని అంగీకరించామయ్యా అని చెప్తావు. ప్రభు బలలో పాలు పంపులు పొందుతావు. కానీ లోకాధర్మ ఆచారాలు చేస్తావు, అన్నీ ఉన్నాయి నీలో. ఏది లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే నువ్వు ఎలా రక్షించబడతావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు మొదటి రక్షణ, నీవు ఆయన విశ్వసించి నమ్మి ఆయన నిజ రక్షకుడు అంగీకరించి రక్షణ పొందావు నీవు, రైతు. మరి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు తీసుకుని వచ్చే ఆ రక్షణ కావాలి నీకు. ఆ అర్హతను నువ్వు పొందుకోవాలి.
ఆ ఆత్మ నువ్వు పొందుకుంటేనే, అది పొందుకుంటే ఆ రక్షణ వస్త్రం నీకుంటేనే నువ్వు పరలోక మహిమలోకి చేరుకోగలవు. మధ్యాకాశానికి చేరుకోగలవు. మరి అది నీకుందా? దాన్ని పొందుకునే అర్హత నీకుందా? దాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావా? రేపొద్దున ప్రభువు వచ్చినప్పుడు ఆహ్, ఆయన తీసుకొని వచ్చే ఆ రక్షణ నీకిస్తాడా? హ్మ్. ఏమైపోతావో తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. నోవాహు తన విశ్వాసము చొప్పున ఓడను కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకొని నోవాహు నీతిమంతుడుగా నిలబడ్డాడు. నేరారోపణ చేయువాడుగా నిలబడ్డాడు. నోవాహు అడుగుతాడు, ఇదిగో నా కాలములో ధర్మశాస్త్రం లేదు. నా కాలంలో వాక్యము లేదు. మరి మీ కాలంలో వాక్యం ఉంది. మీ కాలంలో నిత్యము బోధిస్తూనే ఉన్నాడు. నిత్యము వాక్యం నువ్వు వింటూనే ప్రతి దినం కూడా నువ్వు వాక్యం వింటూనే ఉన్నావు. మరి నువ్వెందుకు తప్పిపోయావు అని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? ఆ కాలంలో అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయినా నేను చెడిపోకుండా ఉన్నాను. నేను పరిశుద్ధంగా ఉన్నాను. నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను. నా కుటుంబాన్ని రక్షించుకున్నాను. మరి నీవు ఈ కాలంలో ధారాళంగా నీకు వాక్యం వినపడుతుంది. మరి ధారాళంగా నీకు అన్నీ తెలుసున్నాయి. తెలిసి కూడా నువ్వెందుకు తప్పిపోయావు? ఎందుకు వాక్యాన్ని అనుసరించలేకపోయావు? వాక్యానుసారంగా నువ్వెందుకు జీవించలేకపోయావు? ఆ వాక్యాన్ని ఎందుకు నీవు అణవరుచుకోలేకపోయావని అడిగితే నువ్వేం చెప్తావు? నీ కుటుంబాన్ని నువ్వెందుకు రక్షించుకోలేదు అంటే నువ్వేం చెప్తావు? అయ్యో! మాకు తెలీదయ్యా. మాకు ఎవరు వాక్యం చెప్పలేదయ్యా. అందుకే మాకు ఇది తెలిసుంటే ఇదిగో మాకు ఈ వాక్యం తెలుసుంటే మేము వాక్యానుసారంగా జీవించేవారం. మేము ఈ విధంగా జీవించేవారం. దేవునికి భయభక్తులు కలిగి మేము ఉండేవారం. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన విధులు విధానాలు తెలుసుకొని మేము అలాగే జీవించేవారమయ్యా అనటానికి ఆస్కారం లేదక్కడ. నీవు అన్నీ వింటూనే ఉన్నావు. అన్నీ తెలుసుకుంటూనే ఉన్నావు. అయినా నీ బుద్ధి మారట్లేదు. నీ బుద్ధి మారట్లేదు. లోకంలో పాపంలో కలిసిపోతున్నావు తప్ప ఇహలోకానికి వేరై నీవు జీవించలేకపోతున్నావు. ఆఖరి క్షణంలో నువ్వున్నావేమో, ఆఖరి గడిలో ఉన్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలగాలి. నీ కుటుంబానికి అసలు నువ్వేం చేసావు? నీ కుటుంబం రక్షణ కోసం నువ్వేం చేసావు? నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలి? నీ కుటుంబాన్ని నువ్వు ఎలా రక్షించుకోవాలి? రాబోతున్న ఉగ్రత నుంచి, రాబోతున్న ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి నీవెలా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి? నువ్వెలా తప్పించబడాలి? అనేది వాక్యంలో తేటగా నీకు ప్రభు మాట్లాడి ఉన్నాడు. నీవు నీవు నీ కుటుంబ రక్షణ కోసం వారిని కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకిచ్చాడు కుటుంబాన్ని. నీకు బిడ్డలనిచ్చాడు. నీకు భర్తనిచ్చాడు. నీకు భార్యనిచ్చాడు. నీకు పిల్లలనిచ్చాడు. నీ పిల్లల్ని, నీ భార్య, నీ భర్తని నువ్వేం చేసుకోవాలి? వాళ్ళందరిని కూడా కాపుగా లోకానుసారంగా జీవించండి. మీరు ఎలా పోయినా పర్లా, మేమేమైపోయినా పర్లా. లోకానుసారులుగా ఉండండి. అంటే నీ దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి నువ్వెలా ఉండాలి? నీ కుటుంబాన్ని నీవు రక్షించుకునేటట్లుగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునేటట్టు ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే రక్షించుకుంటావో, నీ కుటుంబం ఎప్పుడైతే ఇహలోకానికి వేరై, పాపానికి, లోకానికి వేరై ఉంటదో, అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నువ్వు దేవుడితో నడుస్తావు. నీ కుటుంబం అంతా రక్షణలోకి వస్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. నోవాహు ఓడను సిద్ధపరచుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా నీవు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభువా, నేను ఎంతో ప్రార్థన చేశానయ్యా.
నేను ఎంతగానో చెప్పానయ్యా, వాళ్ళు వినలేదయ్యా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకున్నారయ్యా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారయ్యా. అయ్యా నేనేం చేయగలనయ్యా, నాకే ముద్ద పెట్టట్లేదయ్యా, నన్నే తోసివేశారయ్యా. అంటే సరిపోద్దా? దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహాము తన బిడ్డలకు నా ఆజ్ఞలు నేర్పించి, నా విధి విధానాలు తెలియజేసి, వారు జీవించినట్లుగా, నా ఆజ్ఞలను గైకొని జీవించినట్లుగా అబ్రహాము వారికి చెబుతాడని నేను ఎరిగి ఉన్నాను అని అబ్రహాము గురించి చెప్పాడు. అంటే అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యమిస్తూ తన బిడ్డలకు నేర్పిస్తాడు. తన బిడ్డలు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ దేవునికి దూరం కాకోకుండా తన బిడ్డలకు నేర్పిస్తాడు అని చెప్పి నాకు తెలుసు. అబ్రహాం గురించి నాకు తెలుసు. నేను అబ్రహాం గురించి ఎరిగి ఉన్నాను అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ బిడ్డలకు, నీ గర్భంలో పుట్టిన నీ బిడ్డలకి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? అయ్యో ఇదిగో నా బిడ్డలకు చిన్న వయసు నుంచే నేను ఇదే నేర్పించానయ్యా, దేవుని భయభక్తులు కలిపి ఉండడం నేర్పించాను, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులను, దేవుని కట్టడలు అనుసరించి నడుచుకోవడం నేను నేర్పించానయ్యా, నా బిడ్డలు ఎక్కడ తప్పిపోరయ్యా, దేవుని భయభక్తులు కలిగి ఉంటారయ్యా అని నువ్వు చెప్పగలవా? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇవ్వకపోయినా నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోగలవా? దేవునికి మహిమ కలుగును. నిజమే ప్రియులారా, మనము ఆలోచించాలి. ఏదో నా కాలం గడిచిపోతుందిలే, నా సమయం అయిపోయిందిలే, నేను పోతే నా బిడ్డలు ఎట్టపోతే నాకెందుకులే అని అనుకోకూడదు. నీకు అసలు దేవుడి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఎంతో మంది లోకంలో ఎంతో మంది బిడ్డలు లేక అల్లాడుతున్నారు. వారికి ఇవ్వకుండా నీకే ఎందుకు ఇచ్చాడు? దేవునికి మహిమ కలుగునుగా. నీకే బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? నీ బిడ్డలు నీవు సరి చేసుకోవాలి. సరైన త్రోవలో నీ బిడ్డలను నడిపించాలి. సరి అయిన మార్గంలో నీ బిడ్డలను నడిపించాలి. అలా నడిపించుకోకుండా వారి ఇష్టానికి నువ్వు వదిలేయకూడదు. నీ బిడ్డలను ఆయన మార్గంలో నడిపించడం మొదలుపెట్టు. నా ప్రభు వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన వారికి కాపరయ్యి ఉంటాడు. ఆయన మార్గాలను మనం బయలుపరచాలి. ఆ మార్గాల్లో మనం నడిపించాలి. అసలు ఆయన మార్గం మనమే ఎరగనప్పుడు మన బిడ్డలకు మనం ఏం చెప్తాం? దేవునికి మహిమ కలుగుతుంది. నోవాకు వలె దేవుడు నిన్ను కూడా ఈ రాత్రి సిద్ధపరచబోతున్నాడేమో. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి, నీ బిడ్డలు నువ్వు కట్టుకోవడానికి, నీ కుటుంబం అంతా రక్షించబడటానికి నా ప్రభు నిన్నే ప్రేరేపించబోతున్నాడేమో. నీ కోసమే మాట్లాడుతున్నాడేమో. ఒక్కసారి మనసు పెట్టి విను ఈ మాట. నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. నువ్వేం చేయాలి? నీ నీ కుటుంబానికి నువ్వు బోధించాలి. నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి, ఆయన ఒక కార్యములు పొందుకున్నావు కాబట్టి, ఆయన శక్తి ప్రభావం ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన కృప ఏంటో, అవన్నీ కూడా ఎంత లోతు, ఎంత వెడల్పు, ఆ ప్రేమ ఎంతో, అవి నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి అవి నీ బిడ్డలకు నువ్వు బోధించాలి. నాయనా ఇదే సరైన త్రోవ, సరైన మార్గం ఇదే, ఈ మార్గం కూడా నువ్వు పయనించు అని చెప్పి నీవు గనక ఆ మార్గము గుండగా నీ బిడ్డలను నడిపించడం మొదలు పెట్టావంటే నీ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. ఆయన రెక్కలు చాటున భద్రపరచబడతారు. ఆయన రాజ్యంలో చేర్చబడతారు. ప్రియులారా, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. సమస్తము కూడా సమకూర్చబడి నేడో రేపు, ఈ క్షణము మరుక్షణము ఎప్పుడు అనేది తెలియదు. కాబట్టి ఆయన వచ్చేటప్పటికి మనము
సిద్ధంగా ఉన్నారు. నోవాకు వలె మన కుటుంబాన్ని మనము రక్షించుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఏకీభవించండి.